ట్రంప్ కు భారత్ అంటే పగెందుకు? మోడీ నా మిత్రుడు అంటూనే భారత్ మీద విషం ఎందుకు కక్కుతున్నాడు? ప్రతి నిత్యం కూడా భారత్ మీద ఏదో రూపేణ అడ్డం పెట్టుకుని అక్కడ రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచ దేశాల ముందు, లేదంటే వాళ్ళ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా భారత్ విషయంలో ధిక్కరణ స్వరం వినిపిస్తున్నటువంటి ట్రంప్ రాజకీయం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? మోడీ ట్రంప్ ని మించిపోయినాడా? మోడీ రాజకీయం ట్రంప్ ని మించిపోయిందా? మోడీ దశ దిశ ప్రపంచ దేశాలు ప్రపంచ నాయకత్వం కంటే అంతా కూడా ట్రంప్ కంటే ఎక్కువగా మోడీనే చూస్తుందా, భారత్ నే చూస్తుందంటే అవుననే విషయం కనిపిస్తుంది. దాంతో ఈ రోజున ట్రంప్ ఎక్కెక్కి ఆడవడం అయితే జరుగుతుంది. లెక్క ప్రకారం ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మన దేశానికి పట్టుకొమ్మ ఏంటంటే రైతుల అన్నమాట. మన దేశంలో పాడి పరిశ్రమ కూడా చాలా అత్యద్భుతమైన స్థాయిలో ఉంటది. కొన్ని మిలియన్ లీటర్ల మిల్క్ ఎగుమతి అవుతా ఉంటది. అదేవిధంగా పాల ఉత్పత్తులన్నీ కూడా తయారైతా ఉంటాయి. మన మిల్క్ ఎగుమతులన్నీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట. కానీ అమెరికాలో మీరు పాలు గురించి మాట్లాడుకుంటే చాలా వింత కొడుతుంది అన్నమాట. ఎలాంటి తెలుసా? అవి రెండు ఒకేసారి 5 లీటర్లు 6 లీటర్ పాలు టిన్నులు తెచ్చుకుంటారు. వాటిని కొన్ని నెలల పాటు ఉంచుకొని తాగుతూ ఉంటారు అన్నమాట. అది వింత. సో అవన్నీ నెలల పాటు నిలవంటే అని చెప్పే ఉద్దేశం నాది. విషయం ఏంటంటే భారత్ తో ట్రంప్ అంటే అమెరికా ఒక రకమైన మ్యానిపులేషన్ చేద్దాం అనుకుంది. అంటే మన రైతులకి ఇక్కడ నష్టం చేకూర్చుదామని అమెరికా నుంచి పాల్ని ఇండియా దిగుమతి చేసుకోవాలంట. మన దేశంకే ఎక్కువ ఉంటాయి, ఇంకా దిగుమతి చేసుకునేది ఏంటి? దిగుమతి చేసుకుంటే కనుక దాని ద్వారా మన పాడి రైతులంతా కూడా దెబ్బతింటారు. ఎందుకో చెప్తాను. వాళ్ళు అక్కడ రకరకాల పిండ్లు వేస్తారు. మనలాగా ఇండివిజువల్ గా ఒక 4-5 గేదెలను 2-3 గేదెల్ని పెట్టుకుని నడిచేటటువంటి వ్యవహారాలు కాదా. ఒకే చోట ఒకే 100, 200, 500, 1000 ఆవులనో లేకపోతే గేదెలనో పెంచుతారన్నమాట. ఆ జాతికి సంబంధించి వాటిని ఏం చేస్తారంటే ఇంజక్షన్లు వేయడం, లేకపోతే రకరకాల ద్వారా పాలు తీయడం, ఇవన్నీ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు 70 నుంచి 80% అందరూ ఓబకాయలే. అంటే ఇప్పుడు ఆ పాల ఉత్పత్తులు కనుక భారత్ లోకి తక్కువ రేటుకి వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ లీటర్ 80 రూపాయలు ఉంటే 60 రూపాయలకి ఇస్తానంటాడు. దాని ద్వారా మన రైతులు నష్టపోతారు. మోడీ ఒప్పుకోవట్లేదు. నేనెందుకు ఒప్పుకోవాలి? నా భారత రైతులు ఓడిపోవడం ఇష్టం లేదు, లేకపోతే నష్టపోవడం నాకు ఇష్టం లేదని చెప్పేసి అన్నాడు. దాంతో కడుపు పడినటువంటి ట్రంప్ ఏం చేసినాడంటే భారత్ మీద ఆంక్షలు వేయడం స్టార్ట్ చేసినాడు. అదేవిధంగా బ్రిక్స్ లో కూడా మనోడు కీలకంగా, మన మోడీ గారు కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా ప్రపంచ రాజకీయాలను కూడా ఇంచుమించు శాసిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీంతో కడుపు మంటతో ట్రంప్ ఈ రోజున ఈ పరిస్థితులు చేస్తున్నటువంటి విధానం కనిపిస్తా